నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మలించిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, గురుగారు, మనమైతే కనుక ఈ ఉగాది తర్వాత అనగా ఈ సంవత్సరంలో రైతులకి సూచనల కింద ఏ పంటలైతే లాభసాటిగా ఉంటుందో మనం గతంలో ఒక వీడియో చేసాం గురుగారు. అవునండి. ఆ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది గురుగారు. కాకపోతే ఏంటంటే దానికి సంబంధించి కామెంట్స్ లో మనకి ఏ పంటలు ఇంకొంచెం క్లారిటీ అడుగుతున్నారు అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే దగ్గరలో రబ్బీ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఏప్రిల్ కానీ మే, జూన్, జూలై నెలల్లో ఏ పంటలు వేసుకుంటే వీళ్ళకి లాభంగా ఉంటుంది ఇంకొంచెం క్లారిటీగా చెప్తాం. అంటే ఇప్పుడు గ్రహాల యొక్క వీక్షణం వల్లే ప్రతి పంట, అంటే రైతు బాగుంటేనే మనం ఇవాళ ఆహారం తినగలుగుతున్నాం. ఏ వ్యక్తి అయినా సరే, ధనికుడైనా పేదవాడైనా మధ్యతరగతి కుటుంబీకుడైనా అక్కడ తయారు చేసిన పంట వల్లే మార్కెట్లోకి వచ్చి అక్కడి నుంచి సూపర్ స్టాకిస్టు, సాకిస్టు, డిస్ట్రిబ్యూటర్ అక్కడి నుంచి మన చేతికి వస్తుంది. ఇవన్నీ చూసి ఆలోచించిన దాని మీద ఏంటంటే రైతు బాగుండాలి అనుకున్నట్లయితే ఈ గురు యొక్క సంచారం మిథునం నుంచి కర్కాటకంలోకి మే 17వ తారీఖు నుంచి మంచి యోగదాయకమైన ఫలితాలు అనుభవిస్తారండి. ఏ యొక్క పంటలు వేయాలి అని చూసుకున్నట్లయితే ఎండుమిర్చి ఈ యొక్క 4 మాసాలు చాలా అత్యద్భుతమైన కాలంగా చెప్పచ్చు. ఈ రాహుకేతువులు కూడా ఇప్పుడు ఏప్రిల్ 2వ తారీఖు దగ్గర నుంచి మారి ఈ 34 రోజులు గడ్లు స్తంభన జరిగి మళ్ళీ వాటి ప్లేస్లోకి వాళ్ళు వచ్చేసి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ నెల్లాల్లో ఏ వ్యవసాయ రైతు కూడా నెల్లాల్లో వేసి పంట ఉండదు. ఇది మనం లాంగ్ స్టాండింగ్గా 3 నెలలు 4 నెలలు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మిర్చి యొక్క పంట వేయడం కానీ, లేదా వేరుశనగ గుళ్ళు వేయడం కానీ, పత్తి చంద్రుడికి సంబంధించింది ప్రధానంగా కేతువుకి సంబంధించింది పత్తి వేయడం కానీ, ఈ ఏప్రిల్, మే, జూన్ నెలలో ఎవరైతే ఎండుమిర్చి వేశారో మంచి ఫలాదాయం వచ్చి అత్యద్భుతమైన ఆదాయాన్ని వాళ్ళు చేతికి చూడడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా పత్తి యొక్క వేసి వాళ్ళు ఎవరికైనా నేను చెప్పే విషయం ఏంటంటే, ఎవరో కమెంట్స్లో టమాటాలో మొక్కజొన్నలో నష్టపోయామో అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొక్కజొన్న పత్తికి సంబంధించిన విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా బుధుడు, రాహు మరియు గురుడు బాగుండాలి. ఈ గురుడు యొక్క సంచారం మళ్ళీ చెప్పడం కారణం ఏంటంటే మే 17వ తారీఖు దగ్గర నుంచి ఎవరైతే ఈ మొక్కజొన్నల మీద వ్యవసాయం చేస్తారో వీళ్ళకి జూలై నెలాఖరు ఆగస్టు మొదటి వారానికి ఈ పంట మంచి వృద్ధిలోకి వచ్చి మంచి ఫలాదాయాన్ని తీసుకొచ్చి వీళ్ళకి అలా కాకుండా అంతకు ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి యోగదాయకంగా ఉందండి. ఎలాగంటే మొక్కజొన్న పందికి ఆగస్టు నెలలో మాత్రం పంట చేతికి వచ్చేటట్టుగా చూసుకోవడం, అక్కడి నుంచి జూలై నెలలో పత్తి పంట వేసి నవంబర్ నెలలో మన చేతికి వచ్చేటట్టు చూసుకోవడం, ప్రధానంగా వేరుశనగలకు సంబంధించిన కానీ పత్తి కానీ సంవత్సరం చాలా అత్యద్భుతమైన ఫలాదాయంగా ఉంటుంది. తర్వాత మొక్కజొన్నలు కూడా చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇచ్చి ఇప్పుడు ఎండుమిర్చి ఎప్పుడు వేయాలి, ఏప్రిల్ 14వ తారీఖు దగ్గర నుంచి ఎవరైతే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మళ్ళీ పంట స్టార్ట్ చేసి వేస్తారో వాళ్ళు జూలై నెలాఖరికి మంచి ఫలాదాయాన్ని పొంది మంచి అత్యద్భుతమైన ఫలితాలు చూడడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందువల్లంటే ఈ యొక్క గ్రహ యొక్క వీటి వల్లే ప్రతి ఒక్క రైతు యొక్క జీవితం మారుతుంది. ఈ యొక్క మిథున నుంచి కర్కాటకంలోకి వచ్చిన గురుడు, రాహుకేతువులు అనగా కన్యారాశిని, రాహుకేతువులు అనగా కర్కాటకంలోకి సంచరించడం, కేతువు, రాహు వీటి వల్ల మంచి ఫలాదాయం ఉండి ఒకే యొక్క రాశిలో 3 గ్రహాలు సంచరించడం వల్ల అత్యద్భుతమైన యోగ ఫలితాలను అనుభవిస్తారు. ఎందుకంటే వర్ష సూచన కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖు దగ్గర నుంచి మే 7వ తారీఖు వరకు మామూలుగా జల్లడం కాకుండా మంచి వర్షాలు 2-3 వర్షాలు కురిసే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క నల్లరాతి నేలకు వర్షం కురిసిందో పత్తి పంటకు కానీ వేరుశనగలు కానీ అత్యద్భుతమైన ఫలాదాయాన్ని ఇస్తుందంటే ఎటువంటి సందేహం లేదండి. మొత్తం మీద ఈ సంవత్సరం చాలా అత్యద్భుతమైన, మీరు ఇందాక కమెంట్స్లో పెట్టారని అడగడం జరిగింది, మొక్కజొన్నలు కానీ వేరుశనగ గుళ్ళకి సంబంధించిన కానీ ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలో అంటే శ్రావణ మాసం నుంచి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క పసుపుకు సంబంధించిన పసుపు దుంపలు వేస్తారో వాళ్ళు డిసెంబర్ అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలల పంట అండి. అది ఆగస్టు నెల నుంచి వేయడం జరిగితే శ్రావణ మాసం నుంచి మార్గశిర మాసం వచ్చేటప్పుడు డిసెంబర్ నెలలో ఈ యొక్క పసుపు ఎలా తయారవుతుందో తెలుసు మీకు. ఎందుకంటే వాటికి దుంపని ఉండదు, పసుపు దుంపని దాని రీత్యా తయారవుతుంది. ఎక్కడ వెయ్యాలి, ఈ నల్లరాతి నేలలో ఎవరైతే పండించేటట్టుగా చేస్తారో మంచి ఫలాదాయం, దానికి కంద అని మనకు దొరుకుతుంది మార్కెట్లో. ఈ కంద కూడా ఇప్పుడు ఈ మే నెల నుంచి ఈ జూలై నెల వరకు ఎవరైతే కంద మీద వ్యవసాయ భూమి చేస్తారో మంచి ఫలాదాయం వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే కంద అని చూసుకున్నట్లయితే దీనికి రాహు,
రవి మరియు కుజుడు అదే ఈ మూడు బాగుండాలి. ఈ యొక్క సమయంలో మే 17వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు నెల వరకు మంచి యోగ ఫలితంగా కందకి లాభదాయకమైన రైతు అన్నా మళ్ళీ నిలబడ్డాడు అన్న సంతోషాన్ని మనం చూస్తాం. ఓకే గురుగారు, ముఖ్యంగా మనకి వేసేది ఎక్కువ వరిను గోధుమలు పండిస్తూ ఉంటారు కదా, వరి గోధుమలకి ఎలా ఉంటుంది? వరి గోధుమలకి కూడా ఇప్పుడు గోధుమలు కొంచెం అనుకున్న రేట్లు వచ్చే ఆస్కారాలు తక్కువగా ఉన్న రవి యొక్క సంచారం రీత్యా. ఇకపోతే వరి అన్న దాని గురించి చాలా అత్యద్భుతమైన ఫలితాలు. ఎందుకంటే మొన్నటి వరకు ఈ వర్షాల వల్ల ఈ యొక్క బియ్యం ఎర్రగా అయిపోవడం, ధాన్యం వల్ల అవును గురుగారు, ముక్కుపోవడం ఇవి ఎక్కువగా జరగడం, ఈ వర్ష సూచన ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు సస్యశ్యామలంగా అనుకున్న రేటుకి ఎవరైతే ఈ స్వర్ణ అయితే మసూరి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారో ఈ స్వర్ణ అన్న రైస్కి మంచి దిగుబడి వచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మంచి రాబడి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి స్వర్ణ మసూరికి. తదుపరి ఈ యొక్క ధాన్యం మీద ఎవరైతే ఇప్పుడు వేస్తారో పంట మీద మంచి చేతికి లాభం తీసుకుని వెళ్ళి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. రేపు నవంబర్ నెలలో పంట తీసే సమయానికి చాలా అత్యద్భుతమైన లాభం వచ్చిందని ఈసారి రైతన్నలు చాలా ఆనంద సూచకంగా వెళ్ళడం జరుగుతుంది. మన కమెంట్స్ కూడా నాకు తెలుసుండో 2000-2500 కమెంట్లు. ఆయన చెప్పింది 100% నిజమండి అని కరెంట్ వాళ్ళ కమెంట్స్లో పెట్టడం జరుగుతుంది. దీనివల్ల అంటే ప్రధానంగా ఈ యొక్క మీకు ఇందాక చెప్పడం జరిగింది, గోధుమల్లో ఎవరు కూడా వ్యవసాయం చేయకండి. గోధుమల్లో ఎవరైతే ఈ సంవత్సరం చేస్తారో, గోధుమలు అంటే రవిగ్రహానికి సంబంధించింది, వాళ్ళు కొంచెం నష్టం వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే ధాన్యం మీద మంచి ఫలాదాయం వస్తుంది. స్వర్ణ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా అత్యద్భుతమైన లాభం వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సోనా మసూరి రైస్, సోనా మసూరి. గురుగారు మరి కందులు ఇవి పప్పు దినుసులు వేస్తూ పప్పు దినుసుల్లో వేరుశనగ గుళ్ళు ఒకటి, పెసలు ఎక్కువగా వేయడం వల్ల మంచి లాభదాయకంగా ఉండి, అంటే ఈ యొక్క పెసలు అంటే బుద్ధుడికి సంబంధించిందండి. ఈ బుద్ధుడికి సంబంధించింది ఈ సంవత్సరం మంచి రేజంగా వచ్చి శనగలు, పెసలు మరియు కందులు విపరీతమైన లాభదాయకాన్ని తీసుకొచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నేను ప్రధానంగా చెప్పడం జరిగింది, కంద పంట మీద ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేసి కంద పంటని వేస్తారో వాళ్ళు మంచి. అలాగే పసుపుకి సంబంధించిన పసుపు దిమ్మలు ఎవరైతే భూమి మీద వేస్తారో పసుపుకి సంబంధించిన విపరీతమైన ఆదాయం. ఇప్పుడు 220 రూపాయల నుంచి పసుపు ఈ సంవత్సరాంతరంలో 420 రూపాయల ఈ ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎందువల్ల అనుకున్నట్టయితే గురుడి యొక్క మార్పు వల్ల. గురుడు మిథునంలోకి ఉచ్చ స్థానంలో ఆయన కర్కాటకంలో సంచరిస్తూ ఉంటుంటే గురుడికి సంబంధించిన ఏ వ్యవహారాలైనా సరే అత్యద్భుతమైన స్థాయికి పెరిగిపోతూ ఉంటాయండి. ఏమిటి అని చూసుకున్నట్లయితే శనగలు, గురుడికి సంబంధించింది కాకపోయినా పెసలు, అది కాకుండా కందులు, మినుములు విపరీతమైన ఫలాదాయాన్ని ఇవ్వడమే కాకుండా కంద అని ఎందువల్ల అన్నానంటే ఈ యొక్క భూమి మీద నల్ల జాతి నేలకి ఎందుకు పెట్టమన్నామంటే శని యొక్క సంచారం మేనంలో సంచరిస్తోంది కాబట్టి ఈ యొక్క శని భగవాను తీసుకుని రాహుకేతువులు తీసుకుని తద్వారా గురుగ్రహం ప్రతి దానికి ఉపయుక్తమయ్యేది. ఈ రైతన్నకి బాగుండాలి అంటే గురుడు బాగుండాలి. అందువల్ల ప్రతిరోజు మినిమమ్ ఏది చేసినా ఏది చేయకపోయినా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు చిటికెడు పసుపు లైట్గా తీసి నీళ్ళల్లో కలిపి మన పంట మీద చల్లడం వల్ల, ఎక్కువ కాదండి, ఒక చిటికెడే పసుపు తీసుకుని, ఎందుకంటే గురుడి యొక్క మార్పు జరుగుతుంది ఈ సంవత్సరంలో. ఇది చేయడం వల్ల ఎంత పెద్ద ఖర్చు కాదు, చిటికెడు పసుపు తీసుకుని నీళ్ళల్లో కలిపేసి పంట మీద జల్లిన ఎడల అత్యద్భుతమైన లాభదాయకం వస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే గురుగారు, టమాటోకి ఎలా ఉంటుంది గురుగారు? అంటే మనకి టమాటా చూసుకున్నట్లయితే ఇప్పుడు టమాటా కొంచెం అరిబలంగా ఉండే ఆస్కారాలు బహు తక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అని చూసుకున్నట్లయితే జూలై 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 13వ తారీఖు వరకు అత్యద్భుతమైన యోగ ఫలితం. కానీ ఇప్పుడు ఎవరైనా వేసి రైతన్నలకు ఇచ్చే సూచన ఏంటంటే ఈ ఏప్రిల్, మే, జూన్ 13 వరకు టమాటాల జోలికి వెళ్ళొద్దు. ఈ జూన్ 13లో టమాటా వైపు వెళ్తే 100 లారీలు నిలబడిపోవడమే తప్ప నెల్లూరు మార్కెట్లో, కర్నూలులోనూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు బహు తక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రధానంగా వేయవలసింది చెప్పాను. మళ్ళీ కంద మరియు పత్తికి సంబంధించింది మొక్కజొన్నలు వేయడం వల్ల ఈ 3 మాసాలు మంచి ఫలాదాయం వస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, అంటే రైతులకి సంబంధించి అయితే గురుగారు మనకి ఎన్నో రకాల సలహాలు, సూచనలు అయితే తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కనుక కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.